హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు మీకోసం ఒక మంచి కథను తెచ్చా. కథ పేరేంటో తెలుసా? ఊరి కథ నీతి. కథలోకి వెళ్దామా మరి? ఒకప్పుడు వెంకటాపురం అనే చిన్న పల్లెటూరు ఉండేది. ఈ ఊరు పచ్చటి పొలాలు, పర్వతాలు, సరస్సులు, గంగమ్మ ఆలయం వంటి ప్రకృతి సౌందర్యాలతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రజలు ఎంతో ఏకమై అనురాగంగా జీవించేవారు. ఆ గ్రామానికి ఒక పెద్ద ఉండేవాడు. ఆయన పేరు లక్ష్మయ్య. గ్రామ పెద్ద అయిన లక్ష్మయ్య గారు చాలా తెలివైన, ధర్మబద్ధమైన వ్యక్తి. ఆయన మాటలు ఊరి ప్రజలందరూ గౌరవంతో వినేవారు. ఒకసారి వెంకటాపురంలో పెద్ద తాగునీటి కష్టం వచ్చింది. చెరువు వర్షాలు లేక ఎండిపోయింది. అందరూ ఇబ్బందులో ఉన్నారు. ఊరి ప్రజలు తమ సమస్యను పంచుకునేందుకు ఊరి పెద్ద అయిన లక్ష్మయ్య గారిని సంప్రదించారు. ఆయన ఆ సమస్యను ఓర్పుతో, సహనంతో మొత్తం అర్థం చేసుకొని మాట్లాడు, మనం ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందని సంబరపడుతుంటాము, కానీ మనం చేసే తప్పు నీటిని జాగ్రత్తగా వినియోగించడంలో విఫలం అవుతున్నాం. చెరువును శుభ్రపరచకపోవడం, వృధా నీటిని పోనీయడం మనం చేసిన పాపం. ఇప్పుడు మన అందరం కలిసి చెరువును శుభ్రపరచాలి. మన ప్రతి వర్షపు నీటిని నిల్వ చేసేందుకు మార్గాలు వెతుక్కోవాలి అని అన్నారు. ఆయన సూచన మేరకు ఊరి ప్రజలు ఏకమై చెరువును శుభ్రం చేయడం ప్రారంభించారు. వర్షం పడగానే చెరువు నీటితో నిండిపోయింది. అందరి కష్టాలు పోయాయి. ఆ రోజు నుంచి ఊరి ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడే అలవాటును అభ్యసించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, సహకారంతో, సమయోచిత నిర్ణయాలతో ఏ కష్టమైనా తేలిక అవుతుంది. ప్రకృతిని కాపాడడం, వనరులను జాగ్రత్తగా వినియోగించడం మన బాధ్యత. కథ అయిపోయింది పిల్లలు. మీరు కూడా ప్రకృతి స్నేహితులుగా ఉంటారని అనుకుంటున్నా.